చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ చిక్కుల్లో పడ్డారా? నమ్ముకున్న వారే ఆయనకు వెన్నుపోటు పొడుస్తున్నారా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. చైనాలో అత్యంత సీనియర్ జనరల్, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ యాంగ్ యాక్సియా అణురహస్యాలు అమెరికాకు అమ్ముకున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు ఆయన షీ జిన్పింగ్కు అత్యంత సన్నిహిత మిత్రుడు. అలాగే ఆయన లంచాలు తీసుకుని ప్రమోషన్లు ఇచ్చారని, కఠినమైన క్రమశిక్షణను ఉల్లంఘించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 75 ఏళ్ల జనరల్ అణురహస్యాలను అమెరికాకు విక్రయించాడన్న వార్త వెలువడగానే చైనా మిలిటరీలో ప్రకంపనలు సృష్టించాయి. దీంతో జిన్పింగ్ ప్రభుత్వం మిలిటరీలో ప్రక్షాళన మొదలుపెట్టింది. ఇక చైనాలో గత ఏడాది ఇదే కారణంతో 8 మంది జనరల్స్ను తొలగించడం జరిగింది. అవినీతి కారణంగా 2 రక్షణ మంత్రులను తొలగించారు. మరి పరిస్థితి ఇలా ఉంటే పొరుగున ఉన్న తైవాన్ను కబ్జా చేయాలనుకుంటున్న జిన్పింగ్ కాల్ను ఆయన సొంత జనరల్స్ నీరు కారుస్తున్నారు. ఆ వివరాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ కు అత్యంత సన్నిహిత మిత్రుడు, చైనాలో అత్యంత సీనియర్ జనరల్, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ జాంగ్ యాక్సియా పలు రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాటిలో ఒకటి అమెరికాకు అణు రహస్యాలను విక్రయించాడన్నది, మరొకటి లంచాలు తీసుకుని మిలిటరీలో ప్రమోషన్లు ఇచ్చాడన్నది. ఇక జాంగ్ యాక్సియా చైనా మిలిటరీ క్రమశిక్షణను, చట్టాన్ని ఉల్లంఘించారని ఆయనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే చైనా డిఫెన్స్ మినిస్ట్రీ మాత్రం జనరల్ ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఇక అసలు విషయానికి వస్తే ఈ 75 ఏళ్ల జనరల్ చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ అత్యంత సన్నిహిత మిత్రుడు కావడం విశేషం. చైనాలో ఎవరైనా అధికారి తప్పు చేశాడని ఆరోపిస్తే అతడు ఖచ్చితంగా అవినీతికి పాల్పడ్డాడని భావించాల్సి ఉంటుంది. ఇక చైనా రక్షణ మంత్రిత్వ శాఖ మరో సీనియర్ అధికారి జనరల్ జెహెన్లీపై కూడా విచారణ జరుపుతున్నామని ప్రకటించింది తప్ప వివరాలు మాత్రం వెల్లడించకుండా జాగ్రత్త పడింది. ఇక చైనాలో గత ఏడాది అక్టోబర్లో ఏకంగా 9 మంది టాప్ జనరల్స్ ను ఉద్యోగంలోంచి తీసేశారు. కొన్ని దశాబ్దాల తర్వాత ఈ స్థాయిలో మిలిటరీలో ప్రక్షాళన కార్యక్రమం చోటు చేసుకుంది. చైనాలో మిలిటరీ మొత్తం ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ కనుసన్నల్లో మెలగాల్సిందే. సస్పెండ్ అయిన జాంగ్ విషయానికొస్తే 24 మంది సభ్యులతో కూడిన పొలిట్ బ్యూరోలో కీలక సభ్యుడు. ఇక పొలిట్ బ్యూరో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. జాంగ్ తండ్రి విషయానికొస్తే చైనీస్ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక జనరల్స్ లో ఒకరు. ఇక జాంగ్ విషయానికొస్తే ఆయన 1968లో ఆర్మీలో చేరారు. ప్రస్తుతం చైనా మిలిటరీలో ఉండే కొద్ది మంది సీనియర్ లీడర్స్ లో ఆయన ఒకరు. యుద్ధంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. వాస్తవానికి ఆయన రిటైర్మెంట్ వయసు ఎప్పుడో ముగిసింది. అయితే ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ అత్యంత నమ్మకస్తుడు కాబట్టి ఆయనను పదవిలో కొనసాగడానికి అనుమతించారు. చైనాలో ఏడాది డిసెంబర్లో పార్టీ అత్యున్నత సమావేశంలో వీరిద్దరూ కనిపించకపోవడంతో అప్పుడే పుకార్లు షికార్లు చేశాయి. ఇక ఈ పుకార్లకు తెరదించుతూ ప్రభుత్వం జాంగ్తో పాటు లియూలో విచారణ ఎదుర్కొంటున్నారని ఒక ప్రకటనలో విడుదల చేసింది. ఇక షీ జిన్పింగ్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంలోని వివిధ డిపార్ట్మెంట్లలో అవినీతికి వ్యతిరేకంగా ఓ డ్రైవ్ నిర్వహించారు. అయితే ఇటీవల కాలంలో ఆయన మిలిటరీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. జిన్పింగ్ కమ్యూనిస్టు పార్టీకి అత్యంత ప్రమాదకరం అవినీతి అని తరచూ అనేవారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఇదే అతిపెద్ద సంక్లిష్టమైన పని అనేవారు. ఆయన తరచూ గుడ్ గవర్నెన్స్ లేదా సుపరిపాలన గురించి తరచూ చెప్పుకొచ్చేవారు. అయితే ఆయన ఈ పేరు చెప్పి రాజకీయ ప్రత్యర్థులను శిక్షించడానికి వినియోగించుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావించేవారు. ఇక ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే జాంగ్ లియూలపై దర్యాప్తునకు చీఫ్ మిలిటరీ కమిషన్లో మొత్తం 7 సభ్యులుండాలి. అవినీతి లేదా ఇతర కారణాల వల్ల 5 తప్పించారు. ప్రస్తుతం 2 మాత్రమే మిగిలారు. వారిలో షీ జిన్పింగ్ చైర్మన్గా, జాంగ్ షెంగ్మిన్ ఆయన సైన్యంలో క్రమశిక్షణ వ్యవహారాలకు బాధ్యత వహిస్తారు. నిపుణుల అంచనా ప్రకారం చైనా ఎప్పటినుంచో పొరుగున ఉన్న తైవాన్ను ఆక్రమించుకోవాలనుకుంటోంది. తరచూ తైవాన్ సముద్ర జలాల్లో డ్రిల్లింగ్ చేస్తూ తైవాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం చైనా మిలిటరీ సీనియర్ అధికారులు పూర్తిగా అవినీతిలో కూరుకుపోవడంతో జిన్పింగ్ తైవాన్ టేకోవర్ అంశాన్ని కొన్ని రోజుల పాటు పక్కన పెట్టి ముందుగా మిలిటరీని ప్రక్షాళన చేయడానికే పెద్దపీట వేస్తారంటున్నారు. ఇక జాంగ్ను మిలిటరీ అత్యున్నత పదవి నుంచి తీసేశారంటే ప్రస్తుతం చైనా అగ్రనాయకత్వంలో ఎవరూ సేఫ్గా లేరని అమెరికాకు చెందిన పలువురు మేధావులు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు.
తాజా పరిణామాల నేపథ్యంలో చైనీస్ రాజకీయాల్లో పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. గతంలో అధికారుల ప్రక్షాళన విషయానికొస్తే అప్పుడు వారంతా ప్రెసిడెంట్కు అత్యంత సన్నిహితులు కారు. ప్రస్తుతం జరిగిన ప్రక్షాళన విషయానికొస్తే ప్రెసిడెంట్కు అత్యంత సన్నిహిత మిత్రులు. ఇక షీ జిన్పింగ్, జాంగ్లు ఇద్దరు మాజీ మిలిటరీ సీనియర్ అధికారుల పిల్లలు. జాంగ్ విషయానికొస్తే ఆయనకు 75 ఏళ్లు. వాస్తవానికి ఆయన 2022లో రిటైర్ కావాల్సింది. అయితే షీకి అత్యంత సన్నిహిత మిత్రుడు కాబట్టి ఆయనకు సెంట్రల్ మిలిటరీ కమిషన్ లేదా CMCకి మూడోసారి పదవీ కాలాన్ని పొడిగించారు. అయితే చైనా రక్షణ మంత్రిత్వ శాఖ గత శనివారం ఒక ప్రకటనలో జాంగ్ క్రమశిక్షణను, చట్టాన్ని ఉల్లంఘించారని తెలిపింది. జిన్పింగ్ 2012లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ముందుగా రాకెట్ ఫోర్స్లో ప్రక్షాళన మొదలుపెట్టారు. 2023లో చైనా న్యూక్లియర్తో పాటు మిసైల్స్ ప్లాంట్లపై ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత ఇద్దరు రక్షణ మంత్రులను అవినీతి పేరుతో పార్టీ నుంచి బహిష్కరించారు. ఇక చైనా మీడియాలో ఆదివారం జాంగ్ క్రమశిక్షణను ఉల్లంఘించారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ అవినీతికి సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం చైనా రాజ్యాంగం ప్రకారం ప్రెసిడెంట్తో పాటు CMC చైర్మన్లు మాత్రమే మిలిటరీలో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. అయితే కొంతమంది విశ్లేషకుల అంచనా ప్రకారం షీకి జాంగ్ అణిగిమణిగి ఉండడం లేదని, అంటే మరికొందరు తన పదవికి జాంగ్ ఎసరు పెడుతున్నారన్న భయంతో లేనిపోని ఆరోపణలు గుప్పించారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. జాంగ్ను అడ్డు తొలగించుకున్న తర్వాత చైనాలో షీకి ఎదురు ఉండదు. ఇటు పార్టీ పరంగానూ అటు మిలిటరీలోనూ తనకు ఎదురు ఉండదని షీ భావించి ఉండవచ్చన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. చైనా మిలిటరీ ప్రక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ జాంగ్ కనుసన్నల్లో ఉండేది. బిలియన్ల కొద్దీ డాలర్ల కొనుగోళ్లలో కమిషన్ చేతులు మారుతూ ఉంటాయి. అందుకే ప్రెసిడెంట్ వీరిపై కన్నేశాడన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. చైనా రాజకీయాలు దగ్గర నుంచి గమనిస్తున్న వారు మాత్రం భారీ స్థాయిలో మిలిటరీలో ప్రక్షాళన చేస్తున్నప్పుడు ప్రత్యామ్నాయంగా కొత్త వారిని తీసుకోకుండా ఒకరిద్దరితో ఎలా నడుపుతారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ వ్యవస్థ ఉన్న చైనా ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉందని ఆశ్చర్యపోతున్నారు. అయితే రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం చైనా ప్రస్తుతం తైవాన్ జోలికి పోయే అవకాశాలు లేవంటున్నారు. ముందుగా సొంత ఇంటిని ప్రక్షాళన చేసి తనకు నమ్మకస్తులైన జనరల్స్ను నియమించుకుని తన పదవి అడ్డు రాకుండా ఉండేవారని నియమించుకోవాలని షీ చూస్తున్నాడని చెబుతున్నారు. చైనా ప్రెసిడెంట్ ఒక లక్ష్యంతో పనిచేస్తారు. పార్టీలో కానీ, మిలిటరీలో కానీ, రాజకీయాల్లో కానీ తనకు నమ్మకస్తులతో పాటు తన సిద్ధాంతాలను అనుసరించే వారిని అందలమెక్కిస్తాడు. లేదంటే జాంగ్కు పట్టిన గెతే అని అంటున్నారు. ఇక అసలు జిన్పింగ్ జాంగ్తో ప్రమాదం ఉందని అడ్డు తొలగించుకున్నాడా, లేక నిజంగానే అమెరికాకు న్యూక్లియర్ సీక్రెట్ అమ్ముకున్నాడా అనేది మాత్రం సస్పెన్స్. దాని గురించి చైనా మీడియా కూడా ఇక్కడ ప్రస్తావించకపోవడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.